హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఉదయాన్నే నీళ్ళైతే వస్తున్నాయండి. స్టార్టింగ్ మేము లేచి చేసే పని ముందు ఏదైనా ఉంది అంటే అది నీళ్లు పట్టుకోవడం. ఎన్ని పనులు ఎలా ఉన్నా నీళ్లు పట్టుకోకుండా వేరే పని ఏదైనా చేసామనుకోండి, నీళ్ళేమో ఆగిపోతాయి. మరలా మధ్యాహ్నం ఎప్పుడో వస్తాయి. బాటిల్స్, మంచినీళ్ళు అవి పట్టుకోకుండా వేరే ఏ పని చేసినా గానీ మంచినీళ్ళు కావాలి కదండీ ముందు. అందుకని నీళ్ళైతే పట్టుకొని ఓ బిందె అయితే లోపల పెట్టుకున్నాను. ఇంకా బాటిల్స్ అలాంటివి కూడా పట్టేసి అయితే పక్కన పెట్టేశానండి. తర్వాత నైట్ ఉన్న గిన్నెలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను నీళ్ళు పట్టడం అయిపోయిన తర్వాత. ఇవన్నీ కూడా నీళ్ళతో నింపేస్తే వాటిలో ఉన్న ఇంగులంతా పోతుంది చాలా వరకు. ఆ తర్వాత గిన్నెలు కూడా నానిపోతాయండి. తోముకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకనే గిన్నెలన్నీ ఇక్కడికి తీసుకొచ్చి నానబెట్టేస్తాను ముందు. బకెట్‌ల్లో కూడా నీళ్ళు పట్టేసుకున్నాను. నీళ్ళన్నీ పట్టేయడం అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఎలాగో రోడ్డు తుడిచేసానండి. రోడ్లు ఇప్పుడు అన్నీ సిమెంట్ మయమే కదా! మట్టి రోడ్లు ఎక్కడా ఉండట్లేదు. ఇక దాంతోటి ఇక కల్లాపులు అలాంటివి ఏమేస్తామండి సిమెంట్ రోడ్డు మీద. ఏదో ఉత్తి నీళ్ళు అలా చల్లుతాం కాబట్టి ఈ సూపుతోటి అలా అలా చల్లేసాను. కల్లాపు వేయడం కూడా అయిపోయిందనమాట. ఇక సూప్ అక్కడ వేసేసానండి హడావిడిగాను. ఎందుకంటే మా పొట్టేళ్ళు ఉన్నాయి కదండీ! పక్కన కడుతున్నాము. అవి ఒకటే గోల గోలండి. పడుకున్న వాళ్ళు ఎక్కడ లేచేస్తారో అనేసి భయం భయంగా వాటిని తీసుకెళ్ళడానికి ఆ సూప్ అక్కడ పడేస్తే, ఈ సూప్ ఏమో నీళ్ళతోటో చిమ్మేస్తూ ఉంది. ఇక గబగబా వచ్చైతే దాన్ని తీసేమో అటు పారేసాను. ఇవేమో ఒకదాని వెనకాల ఒకటైతే వెళ్ళిపోతున్నాయి. నైట్ అయితే తెచ్చిన మేత కుర్చీలో పెడతాము కొద్ది కొద్దిగా వేయడానికి. ఇక స్టార్టింగ్ ఇవి వెళ్ళడమే ఇంకా అక్కడ మేత ఉందేమో అనుకుని వాటి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇక వాటిని ఒక్కోదాన్ని తీసుకొచ్చి వాటి ప్లేసుల్లో అయితే కట్టేశాను. వీటిని కట్టకుండా నేను ఏ పని చేసినా కానీ ఇవి మా పని చూడని అరుస్తూనే ఉంటాయండి. ఎలాగో నీళ్లు పట్టడం అయితే తప్పదు. మిగతా పనులు ఏమి చేసినా కానీ ఇవి ఊరుకోవండి. రోడ్డు ఖచ్చితంగా తుడిచేసి వీటిని తీసుకెళ్ళి బయట కట్టిన తర్వాతే మిగతా పనులు చూసుకోవాలి. లేకపోతే వీటితో పడలేనండి అసలు. చెవులు ఎంత నొప్పి వస్తాయంటే ఇవి అరుస్తుంటే. వీటి ప్లేస్లో వీటిని తీసుకొచ్చి కడితేనే కానీ వీటికి మనశ్శాంతి ఉండదనుకుంటండి. నైట్ ఏదో విధంగా అయితే అక్కడ కళ్ళు మూసుకుని పడుకుంటాయో లేదో తెలియదు కానండి. తెల్లవారుతంతోటి అరుస్తూ మొదలుపెట్టేస్తాయి. ఒక్కోసారి అయితే మా మేము లేవకుండానే ఇవి మొదలెడతాయండి అరవడం. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. ఇవి ఎంత అరిసినా కానీ నాకు చిరాకు అనిపించదు. కానీ పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్‌గా ఉంటుంది కదండీ! అటు సైడు, ఇటు సైడు ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అరుపులు వినపడుతూనే ఉంటాయి. పల్లెటూరు అందం అంటే ఏంటండి? ఈ పశువులే కదా! పక్షుల అరుపులే కదా! ఉదయాన్నే వీధుల్లో కల్లాపు జల్లులే కదా! ముత్యాల ముగ్గులే కదా! ఏంటో కవిత్వం చెప్పేస్తున్నాను అనిపిస్తుందేమో మీకు. కవిత్వం ఏమి చెప్పట్లేదండి. కానీ ఏదో ఒక ఆలోచన వచ్చైతే ఇలా మాట్లాడుతున్నాను. ఎంతవరకు ఈ పల్లెటూరు అందాలని ఆస్వాదించేవాళ్ళు ఉన్నారు, ఎంతవరకు పద్ధతులు అవి పాటించేవాళ్ళు ఉన్నారా అనేది నాకు కొంచెం డౌట్‌గా అనిపించింది. ఎవరు ఇష్టపడతారండి వీటిని? ఈ పశువుల్ని, పక్షుల్ని ఎలాగో ప్రేమించేవాళ్ళు ఉంటారు. కానీ ఇలా మేకల్ని, గొర్రెల్ని, గేదెల్ని వీటిని పెంచేవాళ్ళు ఎవరుంటారండి? పెంచేవాళ్ళు ఉంటారు. ఇంటికొక పెద్దాయన ఉంటారు కదా! మా మామయ్య లాంటి వాళ్ళు. వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఇంటి దగ్గర అయితే ఉంచి పెంచరండి. ఎక్కడో పొలంలో కట్టేసుకుంటారు. ఉదయాన్నే పాలు తీసుకొస్తే పాలు ఆస్వాదిస్తారు కానీ, ఈ గేదెల్ని వాటిల్ని ఎవరు ఆస్వాదిస్తారు చెప్పండి. కానీ ఒకప్పుడైతే ఇంటి దగ్గరే గేదెలు, మేకలు ఇవన్నీ ఉండేవి. ఇక మాకు ప్లేస్ కొంచెమే ఉన్నప్పటికీ వీటిని కట్టే విధానం మాకు లేక ఇంటి దగ్గరే పెట్టుకుంటున్నాము. ఇంకా మాకు గేదెలు కూడా చాలా ఉండేవండి. వాటినైతే ఎప్పుడూ ఇంటి దగ్గర పెట్టుకోలేదు. ఎందుకంటే మాది చిన్న ఇల్లు కాబట్టి స్థలం కూడా ఎక్కువ లేదు. కాబట్టి ఈ పొలంలో ఎవరొకళ్ళ పొలంలో అయితే మనం కట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక అక్కడే పొలంలోనే దగ్గరలోనే కట్టేసి పాలైతే డైలీ సాయంత్రము, పొద్దున్న తీసుకొస్తూ ఉండేవారు. ఇక గేదెలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమ్మేస్తూ ఉన్నామండి. ఇంకా లాస్ట్‌లో ఒకటే ఉంది. ఇక మావయ్య గారికి హెల్త్ బాగోని దగ్గర నుంచి గేదెలను మరి చూసుకోలేరు కదా! అందుకని గేదెలనైతే అమ్మేసాము. ఇంకొకటుంది. ఆ గేదెనైతే అత్తయ్య గారు చూసుకుంటారు. పొద్దున్నేనేమో ఉపాధి హామీ పనికెళ్తారు. మరలా 11 అలా అవుతుంది టైము. అప్పుడొచ్చైతే ఆ గేదె దగ్గరికెళ్ళి దానికి మేత పెట్టి, నీళ్లు పెట్టి కాసేపు విప్పి అలా మేపుతూ ఉంటారు. మరొక కొలిక్కి వచ్చే వరకు దేన్నైనా పెంచుకోవాలి కదండీ! మామయ్య గారికి హెల్త్ బాగుంటే గేదెలన్నీ కూడా అలానే ఉండేవి. కానీ ఒక యజమాని బాగోకపోతే పరిస్థితి ఎలా ఉంటుందనేది గత కొన్ని నెలలుగా అయితే చూస్తూ ఉన్నాము. ఇక గేదెల్ని పెంచే అంత శక్తి సామర్థ్యాలు ఆడవాళ్ళ దగ్గర ఎక్కడుంటాయండి? మగవాళ్ళకే చెల్లుతుంది అలాంటివి చేయాలంటే. ఇక మా వారొచ్చేసి గేదెలు, పొలం పనులు అలాంటివి కుదరదు. ఇక అందుకనే గేదెలన్నిటిని కూడా మేము ఒక్కొక్కటిగా తీసేసాము. గిన్నెలైతే తోమేసుకొని వాటిని చూపిస్తూ
చూపిస్తూ ఉన్నప్పుడైతే నాకు దృశ్యం కనిపించిందండి. నా బంగారు తల్లి ప్రేయర్ చేసుకుంటుంది. మంచం పైన అలానే ఉండైతే లేవగానే ప్రేయర్ చేసుకుని తర్వాత దిగుతుందండి. ఈ దృశ్యం నా కంటిలో పడింది. మీకు చూపించకుండా ఉండలేకపోయాను. మంచం అలానే పెట్టి మంచం కింద నుంచి తుడుచుకుంటూ మొత్తం క్లీన్ చేసేసాను గానీ మంచం అయితే అటు ఇటు జరపలేదు లేచేస్తుందేమోననేసి. ఇక తనకు తానే లేచైతే దుప్పట్లో మడతపెట్టి పక్కయితే సదిరేసుకుంటుంది. ఆ మంచాన్ని కూడా పక్కకు అలా లాగేస్తుందండి. నేను చెప్పనవసరం లేదు. అన్నీ తెలిసిపోతున్నాయి. పెద్దోళ్ళు అయిపోతున్నారు కదా! ఇంకా టిఫిన్‌కైతే నైటు పప్పు నానబెట్టానండి మినపప్పు. దాన్నయితే కడుగుతున్నాను. ఈ మినపప్పు కడిగేటప్పుడు చాలా టైం పట్టేస్తుందండి. ఇదివరకు చాలా తక్కువ టైంలో అయితే పప్పు తొక్కలన్నీ ఊడిపోయాయి. అదేనండి పొట్టు. కానీ ఇప్పుడైతే ఊడట్లేదు. చాలా గట్టిగా పట్టుకొని ఉంటున్నాయి. ఇలా కడిగే బదులు టైం వేస్ట్ చేసుకునే బదులు సాయి మినపప్పే బెటర్ అనిపిస్తుంది. కానీ వదగదేమోనని అదో భయమండి. అందుకని ఎంత కష్టమైనా ఈ పప్పును పుచ్చుకునే వేలాడుతుంటే ఇదేమో మాట వినట్లేదు. ఏం చేస్తామండి మరి? మనకు తగ్గ పనే మనం చూసుకోవాలి కదా! అలా చాలా సేపు కడిగిన తర్వాత అయితే ఇదిగోండి ఈ మాత్రం అయితే వదిలింది. ఇక అక్కడక్కడ ఒక్కొక్కటి ఉండిపోయినప్పటికీ దాంతోనే ఇక నేను రుబ్బేస్తూ ఉన్నాను. పొద్దున్నే టిఫిను గారెలు వేయాలంటే నాకు భయమండి. ఎందుకంటే కరెంట్ ఆ టైంకి లేకపోయిందనుకోండి టిఫిను ఆశపడతారు కదా పిల్లలు గారెలు వేస్తానని. ఆ టైంకి కరెంట్ లేకపోతే కాస్త ఇబ్బంది కదండీ. వాళ్ళు ఆశపడతారో లేదో తెలీదు గానండి. నాకు మాత్రం పెట్టలేకపోతున్నానే టైంకనైతే చాలా భయమేస్తుంది. స్కూల్‌కెళ్ళేటప్పుడైతే నాకు ఇంకా భయమండి. స్కూల్ లేనప్పుడైతే పర్వాలేదు. ఆల్రెడీ కరెంట్ ఆగి తర్వాతొచ్చింది. అప్పుడైతే మిక్సీ పట్టుకున్నాననమాట. ఇంకా నేను ఈ పిండిలో ఏమీ కలపనండి నూక అలాంటివి. ఓన్లీ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పైతే వేసేసి దాన్ని మిక్స్ చేసేసుకొని గారెల్లా ఒత్తేసుకొని అయితే వేసేస్తాను. ఈ మాత్రం దానికి కూడా చెప్పాలా ఏంటి నాగమణి అని మీరు అనుకోవచ్చు. గారెలు వేయడం మాకు కూడా వచ్చని మీరు అనుకుంటున్నారు కదూ! వచ్చండి అందరికీ వచ్చు. ఇంకా చెప్పాలంటే నాకే రాదేమో. ఈ ఆకు సాయం లేకుండా గారె అస్సలు వేయలేనండి. చాలామంది మా ఇంటి పద్ధతులు, విధానాలు, మేము చేస్తున్న పనులు ఇవి చూసైతే పాతకాలంలోనే ఉన్నారు ఇంకా వీళ్ళనేసి ఇగ చాలామంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు కదండీ. ఊళ్ళో అన్నాక మరి ప్రతి ఒక్కరికి వీడియోస్ వెళ్తాయి కదా! మరి మా ఇంటి పరిస్థితులు, పద్ధతులు ఇంకా పాతకాలం నాటివే 90స్‌లో లాగానే ఉన్నాయని చాలామందికి డౌటు. కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారు. కొంతమంది నచ్చినోళ్ళేమో నచ్చినట్టు పెడతారు. నచ్చనోళ్ళేమో నచ్చినట్టు పెడతారు. ఏదో కామెంట్ పెట్టారని కాదులెండి. కానీ మా యొక్క పద్ధతులు ఎలా ఉంటున్నాయనేది నాకు చెప్పాలనిపించింది మీకు. నేను ఎక్కువగా ఆధునికతను ఇష్టపడను. పాత తరాన్నే ఇష్టపడతానండి ఎక్కువ. పాత పద్ధతులనే అలాగే ఫాలో అవ్వాలనుకుంటాను. ఆ పద్ధతిలోనే పిల్లల్ని పెంచాలనుకుంటాను. నేను కూడా అలాగే బ్రతకాలనుకుంటానండి. కొత్త పద్ధతులు ఏవైనా వచ్చినప్పటికీ వాటి మీదకి మనసు వెళ్ళదు అంత త్వరగా. ఇక కాలంతో పాటు మనం కూడా పనులు స్పీడ్‌గా అవ్వాలని కొన్ని పరికరాలనైతే ఆశ్రయించక తప్పట్లేదు కానీ, ఇదివరకటి అంత బలము, శక్తి సామర్థ్యాలు ఇప్పుడు కూడా లేకపోవడం వల్ల కూడా కొంత కారణం కావచ్చు. యంత్రాల మీద, పరికరాల మీద ఆధారపడడానికి. మరి మనుషులం కదండీ! ఎప్పుడు కూడా మన ఆరోగ్యం అనేది ఒకే విధంగా ఉండదు. ఇక సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మనుషుల్లోనూ చాలా వరకైతే బలహీనతలు వచ్చేస్తున్నాయి కాబట్టి ప్రతీదీ మిషనరీ మీదే చేసుకోవడానికే చూస్తున్నాము. ఈవెన్ నేనైనా సరే ఈ రోజు ఇలా ఉన్నాము. మరి 2, 3 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటామనేది తెలీదు కదండీ! నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వచ్చేసైతే మనుషుల్ని చాలా మార్చేస్తున్నాయి. చాలా కొత్త రకం మనుషులుగా అయితే చేస్తున్నాయి. కానీ అలా ఉండడం అయితే నాకు అస్సల ఇష్టం ఉండదండి. ఎప్పుడు కూడా పాత విధానాలు, పాత పద్ధతులు ఇవే అనుకుంటాను. పల్లెటూరు పద్ధతులు క్రమక్రమంగా కనుమరుగైపోతున్నాయండి. పొయ్యి మీద అన్నం వండుకునేవాళ్ళు ఒక్కళ్ళు లేరండి. మా ఊళ్ళో మరి ఎంతమంది పొయ్యిల మీద అన్నం వండుతున్నారో నాకు తెలీదు గానండి. నేను ఇంకా చర్చ చేయలేదులెండి. కానీ మా పేటలో, మా వీధిలో ఒక్క ఇల్లు కూడా లేదనైతే నాకు తెలుసండి. మా వీధిలోకొచ్చేసి నేనే పొయ్యి మీద అన్నం వండుకుంటూ ఇలా ఉన్నాను. కానీ అలా వండుకోవడం నాకు ఇష్టమండి. వండాలంటే గ్యాస్ మీద వండేసుకుంటాము. కానీ నాకు పొయ్యి మీదే వండాలి. ఇక అదే పద్ధతి అనిపిస్తుందండి. నాకు గ్యాస్ మీదకి మారిపోయామంటే నాకు పద్ధతి మారిపోతుందేమో అనిపిస్తుంది. ఓసిని పద్ధతులు పాడుగాననుకుంటున్నారా? అనుకుంటే అనుకున్నారు గానండి. నాకు పాత విధానాలని మర్చిపోవడం అస్సలు ఇష్టం లేదు. కొత్తగా బ్రతకడం అంటే భయమండి. ఏంటో ఆందోళనగా ఉంటుంది. ఆ 90స్‌లోనే ఆగిపోయిందండి నా జీవితం. ఇక అక్కడి నుంచి బయటపడాలంటే అంత సాధ్యం గాదు. ఏదో విధంగా బతికేయాలి కాబట్టి నేను నా పనులు చేసుకుంటూ ఇలా గొర్రె పిల్లల్ని, మేక పిల్లల్ని నాకు ఇష్టం వచ్చిన జంతువులన్నిటిని చూసుకుంటూ ఆ పాతకాలంలోనే బ్రతకాలనైతే అనిపిస్తుందండి. ఇంకా ఈ పనులు మగవాళ్ళు చేయాలి, ఆ పనులు ఆడవాళ్ళు చేయాలి, ఈ పని నేనే ఎందుకు చేయాలి, ఈ గొర్రెలను అలాంటి వాటిని నేనే ఎందుకు పెంచాలని అయితే అస్సలు అనుకోనండి. అవన్నీ చాలా ఇష్టంగా
చేసుకుంటాను. ఏ పనైనా నాకు చేతులకు వచ్చేసినంత మట్టుకైతే చేసేయాలనే అనుకుంటానండి. చాలా పట్టుదలగా రాని పని కూడా చేసేయడానికే చూస్తాను. పల్లెటూరులో ఉండడం ఎంతమందికి సంతోషంగా ఉంటుందో ఏమో నాకు తెలియదు కానండి. నేను ఇక్కడ పుట్టడం మాత్రం నాకు అదృష్టంగానే భావిస్తాను. ఎందుకంటే ఈ పచ్చని వాతావరణం, ఈ ప్రకృతి, పశువులు, పక్షులు, రకరకాల మనుషులు, మనస్తత్వాలు, అమాయకమైన ప్రజలు ఒక్కళ్ళా ఇద్దరండి ఎన్ని మనస్తత్వాలు ఉంటాయో తెలుసా అండి. గురించి చెప్పే కన్నా దగ్గరుండి చూస్తేనే వీటి అందం ఏంటో తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి గేదెల్లోనూ అలాగే మేకలు, ఈ పశువులు వీటి మధ్యనే నాకు జీవితం అంటే ఏంటో ఇక వీటి మధ్యలోనే గడిపేయడం అలవాటైపోయింది. ఎక్కడికి వచ్చినా కానీ మాకు గేదెలు ఉన్నాయి, ఇంకా పశువులు ఇంకా చాలా ఉన్నాయి, కోళ్ళు ఇవన్నీ ఉన్నాయండి. వీటి మధ్యలోనే బ్రతకడం ఒక అదృష్టంగా అనుకుంటాను. వీటి సేవ చేయాలి, వాటికి మేత వేయాలి అనే ఫీలింగ్ ఏమీ ఉండదు. ప్రతి పని చాలా ఇష్టంగా చేసుకుంటాను. పనులదేముండదులేండి, ఎవరైనా పనులు చేసుకోవడానికే చూస్తారు. కానీ నేను అన్ని పనులు నా చేతులతోనే స్వయంగా చేసుకోవాలనుకుంటాను. ఏంటి మేము మాత్రం కాళ్ళతో చేసుకుంటున్నాం అనుకుంటున్నావా ఏంటి అనుకుంటున్నారా? కాదులేండి, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చాలా పద్ధతుల్లో అయితే పనులు చేసుకుంటూ ఉంటారు కదా. నా పద్ధతులు అనేవి ఎప్పుడు కూడా పాతవిగానే ఉండాలని కోరుకుంటున్నాను. ఒకవేళ పరిస్థితులు బాగోక, ఆరోగ్యం బాగోక ఏమో తెలియదండి వేటిని ఆశ్రయించవలసి వస్తుందో. కానీ బాగున్నంత వరకు అయితే నేను అన్నీ కూడా నా చేతులతోనే స్వయంగా చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఒక్కోసారి నాకే వింతగా అనిపిస్తుంది. ఈ పనులు చేసేది నేనొక్కదాన్నేనంటావా? నాలాగా ఇంకా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అయితే డౌట్ వస్తుందండి. అందుకనే వీడియో చేశాను. నాలాగా పనులు చేసుకునేవాళ్ళు, పాతకాలంనే ఇష్టపడేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే నాలాగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవాలని అయితే ఉంది నాకు. ఒకవేళ ఉంటే కనుక చాలా హ్యాపీ అండి. ఎందుకంటే కొంతమందైనా ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటే ఇంకా పాత తరాన్ని అయితే మనం కొంతవరకు అయితే కాపాడుకోవచ్చు అని అయితే నాకు ఒక ఆశ. ఎందుకంటే కొత్తతనం అనేది ఎవరైనా కోరుకుంటారండి. పాతని ఎవరు కోరుకుంటారు చెప్పండి. పాతదనాన్ని చాలా వరకైతే మర్చిపోయారు చాలామంది. నేను మాత్రం ఈ పద్ధతులే పాటించుకుంటూ ఇలానే ఉండాలని ఆశ అండి. పద్ధతులు ఇంటిని బట్టి ఉంటాయి అంటారు కదా. ఎలాంటి ఇల్లు ఉన్నా కానీ మనసులో ఉండాలండి అసలైన పద్ధతి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.